ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయములో మనం గొర్రె మేక తీర్పు గురించి నిన్నటి దినాన్ని ధ్యానించాం కదా. అందులో మనం చూస్తే కనుక గొర్రెల్ని మేకలను చూసి మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకరిని మీరు చేశారు, ఒకరిని మీరు చేయలేదు అనే మాటలు మనం చూస్తాం. అది ఏంటంటే దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలీయుల దృష్టికోణంలో చూస్తాడు. అక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తాం 43వ అధ్యాయంలో పురుగు వంటి యాకోబు స్వల్ప జనమైన ఇశ్రాయేలు అని. అలాగా నేను యెరూషలేమును కోరుకున్నాను, ఇశ్రాయేలు ప్రజలను నేను ఏర్పరచుకున్నాను, వాళ్ళు నా జనులు అని చెప్పి మీకు తెలుసు. మీరు కీర్తనల గ్రంథంలో చదివారు, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అని. నేను అబ్రహాంతో చేసిన వాగ్దానం కూడా మీకు తెలుసు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించి వారిని శపించదను అని అన్నీ తెలిసి దానిలో ఉన్న నా మనస్సును మీరు గ్రహించి, మీరు నా మనస్సును అనుసరించి మీరు కూడా నేను కోరుకున్న, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలుని ప్రేమించి వారి క్షేమం కోసం ప్రార్థిస్తూ వారి కష్టకాలంలో వారికి అండగా నిలబడి మీరు వారి కోసం ప్రార్థన చేయొచ్చు. మీకు చేతనంత మటుకు మీరు వారికి అండగా నిలిచినందుకు మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు కనుక మీరు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అని కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో ఆయన చెప్తాడు అన్నమాట. అలాగే ఎడమ వైపున ఉన్నటువంటి మేకలతో మీరు ఇశ్రాయేలీని నేను కోరుకున్నానని తెలిసి కూడా మీరు వారి కోసం ప్రార్థించనైనను, వారి కష్టకాలంలో వారికి సహాయం చేయనైనను మీరు చేయలేదు కనుక మీరు శపించబడ్డారు. కనుక మీ అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండని చెప్పి దేవుడు అలా చెప్తాడు అనమాట. అదే గొర్రె మేక తీర్పు అనమాట. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలని ప్రభువైన యేసు నామమున నేను మీకు తెలియజేయుచున్నాను.